నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. 2014 ఎన్నికల టైంలో మనం చూసాము. ప్రతి ప్రసంగంలోనూ వెంకయ్య నాయుడు బాబు మోడీ జోడీ అని చెప్పి ప్రసంగించడం. ఇక 2024 ఎన్నికలు వచ్చాయి. మరి దీనిలో ఇటు బాబు అటు పవన్ల జోడీ ఎలా ఉంది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4.0, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ 1.0 వర్షన్. వీళ్ళిద్దరి జోడీ మరి హిట్టా, సూపర్ హిట్టా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 4.0 విజనరీ లీడర్గా ఆయన ముందుకెళ్తుంటే, డిప్యూటీ సీఎం మాఫియాను అణిచివేసే దిశగా ముందుకెళ్తున్నారు. సో వీళ్ళిద్దరి జోడీ గురించి రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ జోడీ హిట్ అంటారా, సూపర్ హిట్ అంటారా? మీరేం చెప్తారు? సూపర్ హిట్టే కదా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు ఆలోచన ఏంటి? ఆయన మరి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 45 ఏళ్ల అనుభవం, తర్వాత 4.0. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు 9 ఏళ్ళు. విభజిత ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడు మళ్ళా 4.0 అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ వికసిత భారత్ విజన్ 2047 ఆయన రూపకర్తగా, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలనే మరి నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం కూడా వచ్చి ప్రతి నెల ఆయన కలవడం, ఆయన యొక్క ప్రణాళిక తీసుకువెళ్ళడం. ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ ఏది విజన్ 2047 ఆంధ్రప్రదేశ్కి ఎట్లా 2047కి ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అటు తలసరి ఆదాయం $43,000 పెరగాలని, $2.3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని ఒక లక్ష్యంతో అటు రైతులు, ఇటు మహిళలు, యువత వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళ సాధికారత కోసం ఎలా పని చేయాలంటూ విజనరీగా ఇవాళ ఆయన వెళ్తున్న విధానం ఏంటి? ఆలోచనకి మరి ఆవేశం. ఎవరు ఆవేశపరుడు? పవన్ కళ్యాణ్. ఎందుకంటే నువ్వు చూసావు ఆయన ఆవేశం ఏంటి? అది ఆవేశంగానే చూడటం కాదు, అది ఆగ్రహం. ఎలా? అదొక ధర్మాగ్రహం. ధర్మాగ్రహం అంటే సనాతన ధర్మం అంటావు నువ్వు. సనాతన ధర్మం మరి మనం చూసాం. ఆ రోజు తిరుపతిలో ఆయన మొత్తం మెట్లన్నీ అటు దుర్గమ్మ దగ్గర, ఇక్కడ విజయవాడ మెట్లు కడిగటం. ఆయన్ని భువన కరుణాకర్ రెడ్డి ఎగతాళి చేయొచ్చు. ఏమని? స్వామి పవనానంద స్వామి వచ్చాడనో ఏదో అతను ఎద్దేవా. ఎందుకంటే ఒకటే మాట అన్నాడు పవన్ కళ్యాణ్ ఆ రోజు. ఏమన్నాడు? సెక్యులరిజం అంటే అది 1 వే కాదన్నాడు. సెక్యులరిజం అంటే అది 2 వే అన్నాడు. మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి. నేను సనాతన హిందువుని, హిందూ మతాన్ని ఎవరన్నా అవహేళన చేసినా, ఎద్దేవా చేసినా సహించే ప్రసక్తే లేదని అటు ప్రకాష్ రాజ్ని హెచ్చరించాడు, ఇటు ఉదయనిధి స్టాలిన్ని హెచ్చరించాడు, అసలు రాహుల్ గాంధీనే హెచ్చరించాడు. ఏది? అప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇట్లాగే ఏదో రామాలయం టెంపుల్ అది ప్రారంభోత్సవంలో కూడా ఏదో నాచే డ్యాన్స్ అన్నట్టుగా ఏదో అన్నాడు. అంటే ఇవాళ సనాతన ధర్మం ఆ రోజే ఇచ్చాడు. ఏంటి? వారాహి డిక్లరేషన్. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం లడ్డు కల్తీ నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్ ఏవో ఉన్నాయని చెప్పి వచ్చిన దాంట్లో మరి పవన్ ప్రాయశ్చిత్త దీక్ష, అదే ధర్మాగ్రహ దీక్ష, 11 రోజులు దీక్ష తీసుకున్నాడు. ఆ దీక్ష తీసుకున్న రోజు మరి ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది? సుప్రీంకోర్టే సీరియస్ అయింది. దానిపైన 5 స్వతంత్ర సభ్యుల ఇవాళ సిట్ వేసింది కదా. నీకు CBI 2, మన ఏది ఏపీ పోలీస్ ఒక 2, ఆ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఒకళ్ళతో 5 సభ్యుల ఇవాళ ఆ స్వతంత్ర సంస్థ మరి ఆ కల్తీ నెయ్యి పైన వాళ్ళు తిరుగుతున్నారు. ఏది? ఆ AR డైరీకి వెళ్ళారు, వైష్ణవి డైరీకి వెళ్ళారు. నీకు నెయ్యి మాఫియా మరి వాళ్ళు ఎలా అయితే నీకు కల్తీ చేశారు, అదంతా ఇవాళ ఆర్గనైజేషన్ ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆ సిట్టు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం. అదే పవన్ కళ్యాణ్ మరి ధర్మాగ్రహం అన్నాం. మొన్న కూడా సోషల్ సైకోల మీద కన్నెర చేశాడు, మండిపడ్డాడు. అతను బాధితుడు. ఎవరు? పవన్ కళ్యాణ్ బాధితుడు. కాబట్టే బాధితుల యొక్క ఆవేదన అతనికి తెలుసు అన్నమాట. సోషల్ సైకోలు మరి ఉన్మాదం కదా. మహిళలు వాళ్ళ యొక్క అసభ్య వ్యాఖ్యలు, పచ్చి బూతులు అన్నమాట. అంటే మార్ఫింగ్ ఫోటోలు. అతను RGV కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, వాడు వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి కావచ్చు. అసలు ఈ సోషల్ సైకోలు, ఈ సినిమా సైకోలు, ఒక పొలిటికల్ సైకోలు, కొడాలి నాని,
లేకపోతే వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అంటే ఒక ఉన్మాదంగా వీళ్ళు ఈ పోస్టులు పెట్టడం. దాని మీద ఇవాళ హైకోర్టు ఎంత సీరియస్గా ఉంది, అసలు ఎవరికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదంటోంది. వీళ్ళేమో క్వాష్ పిటిషన్లు వేస్తారు. అండ్ ఇంకోటి సార్, ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో అదే సమయంలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూసి ఇద్దరు విజన్ ఒకటే, ఇద్దరి ధ్యేయం ఒకటే, ముందుగా రాష్ట్రాభివృద్ధి కోసం కూడా ఇద్దరు పనిచేస్తున్న పరిస్థితి. కానీ ఈ కూటమి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా విడగొట్టేందుకు చాలా రకాల ప్రయత్నాలే చేసింది వైసీపీ. కానీ ఎలక్షన్ అయిపోయి గెలిచాక కూడా చాలా రకాల ప్రయత్నాలు చేసింది. ఎక్కడా కూడా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్, పార్టీల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, కార్యకర్తల మధ్య కావచ్చు, ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ లేకుండా కలిసికట్టుగా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకొని పనిచేయడం కావచ్చు. ఆయన చాలాసార్లు చెప్పారు, చంద్రబాబు గారి దగ్గర నేను చాలా నేర్చుకుంటున్నాను, నేర్చుకోవాలి అని. మరో 10 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలి. ఈ మాటలను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? వీళ్ళిద్దరు ఇదా కలిసికట్టుగా ముందుకెళ్తే ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధిస్తుందంటారు మీరేది? అంటే ఇక నీకు స్వర్ణాంధ్రప్రదేశ్ అదే కదా విజన్, స్వర్ణాంధ్ర విజనే కదా 2047. అటు ఆలోచన, ఇటు ఆవేశం ఇవాళ కలగలిసి నడుస్తున్న నేపథ్యంలో నిన్న రైస్ మాఫియా మీద పడ్డాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆవేశం వల్ల జరుగుతున్నటువంటి అనర్థం కాదు కదా, ఏంటి జరుగుతున్న మేళ్ళువి. ఏది, అటు నెయ్యి మాఫియా భర్తం పట్టారు ఆ ఆవేశం వల్ల, సనాతన ధర్మం, వారాహి డిక్లరేషన్, ఇవాళ ఈ సోషల్ సైకోల భరతం పడుతున్నారు. ఎవరన్నా ఈ నెల రోజుల్లో మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారా? నువ్వు ఎక్కడన్నా పచ్చి బూతులతో ఎవడన్నా ఇవాళ నీవు పోస్ట్ పెడతాడా సోషల్ మీడియాలో? అంటే భయం అనేది క్రియేట్ అయిందా లేదా? ఇవాళ వందల్లో కేసులు పెడుతున్నారనో లేకపోతే అరెస్టులు చేస్తున్నారనో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు గాబరా పట్టడం, కంగారు పట్టడం, లేకపోతే విమర్శించడం కాదు కదా. ఇవాళ కోర్టులు, పోలీస్ వీటిపైన ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు రైస్ మాఫియా భర్తం పడుతున్నారు. ఇవాళ డి గ్యాంగ్ అంటారు, జే గ్యాంగ్ అంటారు. ఏది వ్యవస్థీకృత నేరం ఇది. అటు సోషల్ సైకోలు అదే, వాళ్ళకి ప్రభుత్వ జీతాలు ఇచ్చారు మరీ ఘోరంగా. డిజిటల్ కార్పొరేషన్లో, ఆర్టీజీఎస్లో, లేకపోతే ఈ ఫైబర్ నెట్లో ఏంటి ఆ వర్రా రవీంద్రారెడ్డికి 50,000 ఎంతో జీతం అని. అతను ఎవరో ఇంటూరి రవికిరణ్ అంట, అతనికి రెండిట్లో ఉద్యోగాలు పెట్టారు. ఒక దాంట్లో 75,000, ఒక దాంట్లో 1,00,000. ఆయన భార్యకు కూడా ఉద్యోగం పెట్టారని. అసలు ఆయన ఎవరో ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి, మరి ఎవరో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని, వీళ్ళందరికీ లక్షల్లో జీతాలు ఇచ్చి మేపిన పరిస్థితుల్లో వీళ్ళు పెడుతున్న పోస్టులు ఎవరిపైన? జడ్జీలపైన. హైకోర్టు జడ్జీలు బాధితులే, సుప్రీంకోర్టు జడ్జీలు వీళ్ళ బాధితులే. అందుకే ఇవాళ కోర్టులు కూడా ఈ కాలకేయుల పైన కన్నెర్ర చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అటు ఆవేశం, ఇటు ఆలోచన, నీకు అక్కడే ఒక చక్కటి హిట్ పేర్ అంటోంది. అందుకే అన్నమాట. ఏది, ఆయన మరి పవన్ కళ్యాణ్ మొన్న కూడా ఏమన్నాడు, ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎం అన్నాడు. ఎవరు? చంద్రబాబే ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం నీకు ట్రాక్ ఎక్కదు. ఎందుకంటే ట్రాక్ తప్పించాడు జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలన్నీ కుదేలు చేసిన పరిస్థితుల్లో వ్యవస్థల నిర్మాణం జరగాలంటే నీకు అమరావతి ఇవాళ 15,000 కోట్ల మరి రుణం వచ్చిన నేపథ్యం, కేంద్రమే గ్యారంటీ ఇచ్చి ఏం జరుగుతుంది అక్కడ? 11,000 కోట్లతో నీకు రోడ్లు వేస్తున్నారు. నీకు మెట్రో కూడా వస్తుంది కదా, విజయవాడ మెట్రో ఇవాళ మనం చూసాం 11,000 కోట్లు అంటున్నారు. విశాఖపట్నం మెట్రో అది కూడా 11,000 కోట్లతో. నీకు అమరావతి చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్ అదొక 25,000 కోట్లతో. పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి 1% కూడా చేయలేదంట పోలవరం ప్రాజెక్టులో. అంటే మరి 5 ఏళ్ళు నువ్వేం చేశావు? నువ్వు ఇచ్చిన కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశాడు? లేకపోతే ప్రజలు కట్టిన పన్నులు ఏం చేశాడు? అప్పులు మాత్రం పెంచేశాడు 11 లక్షల కోట్లకి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతోంది ఇవాళ? ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఈ అరాచక శక్తుల అంతం. ఎందుకంటే నీకు అభివృద్ధి చేసి అరాచకాన్ని అణిచేయలేదనుకో, ఆ అరాచక శక్తులు ఏం చేస్తున్నారు? ఈ అభివృద్ధిని ధ్వంసం చేస్తున్నారు. మీరు బిల్డింగ్లు కడతారు, వాళ్ళు కూల్చేస్తున్నారు. కూల్చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రజావేదిక కట్టాడు. ప్రజావేదిక కడితే ఏం చేశాడు జగన్? ఫస్ట్ చేసిందే ప్రజావేదిక కూల్చివేత. లేదు, రోడ్లు తవ్వేస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ స్టీల్ ఎత్తుకుపోతున్నారు, పైపులు కూడా ఎత్తుకుపోయారు. ఇక్కడ అమరావతిలో వాటర్ పైపులు డ్రింకింగ్ వాటర్కి తెప్పిస్తే ఆ పైపులు ఎత్తుకుపోయిన పరిస్థితి. అంటే ఇవాళ ఈ మాఫియాలు, ఈ అరాచక శక్తులను కనుక అణిచేయకపోతే
నీకు అభివృద్ధి చంద్రబాబు ఎంత చేసినా అది ప్రజలకి అందదు. అందుకే ఇద్దరు పంచుకున్నారు. చంద్రబాబు ఏంటి, నేను అభివృద్ధి చేసుకుంటా వస్తా, నువ్వు అరాచక శక్తుల్ని నువ్వు భరతం పట్టు. ఇవాళ మాఫియా భరతం పడుతున్నాడు పవన్ కళ్యాణ్. హిట్ పెయిరా అని అడిగావు నువ్వు. హిట్ పెయిర్ ఇవాళ ఏంటి, సూపర్ హిట్ పెయిర్ అని అంటోంది. అందుకే ప్రజలు వీళ్ళని గెలిపించింది దానికోసం. నీకు ఎంత % స్ట్రైక్ రేట్ ఇచ్చారు? 94% స్ట్రైక్ రేట్. ఊహించారా అసలు? ఆ 164 సీట్లు, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు, అంటే 57% ఓట్స్. 57% ఓట్లతో మిమ్మల్ని గెలిపించారంటే వాళ్ళ ఆకాంక్ష అంతా, వాళ్ళంత బాధలు పడ్డారు. ఆ బాధల నుంచి మీరు విముక్తి చేయాలి. పైపెచ్చు మీరేం చేయాలి, వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. ఇప్పుడు భూ కబ్జాలు జరిగాయి. ఇప్పుడు ఇవాళ కూడా అనగానే సత్యప్రసాద్ మాట్లాడాడు, ఫిర్యాదులు నీకు 1,70,000 వచ్చినాయండి, వాటిల్లో సగం భూములే, భూ ఆక్రమణలు, భూ కబ్జాలు. వాళ్ళ ఫిర్యాదులు పరిష్కరించడమే కాదు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాలి. రెండూ జరగాలి. ఏది, నీకు శిష్ట రక్షణ జరగాలి, దుష్ట శిక్షణ చేయాలి. అంటే ఇది కూడా పంచుకున్నారంటావా? శిష్ట రక్షణ చంద్రబాబు, దుష్ట శిక్షణ పవన్ కళ్యాణ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.